సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. విశాఖలో డిగ్రీ విద్యార్థి సాయి తేజ అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఎంవీపీలో సమతా కాలేజీలో చదువుతున్న సాయి తేజ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సాయి తేజ మృతికి మహిళా లెక్చరర్ల వేధింపులే కారణమని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కాలేజీ ఎదుట ధర్నాకు దిగారు. సమతా కాలేజీలో మృతుడు సాయి తేజ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ స్వామినాయుడు. స్వామినాయుడు, చెప్పండి, వేధింపులకు గురయ్యాడు ఈ స్టూడెంట్ అని చెప్తున్నారు. ఏం జరిగింది? విద్యార్థి సన్నిహితులు కానీ వీళ్ళంతా ఏమంటున్నారు? సమతా కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయి తేజ అనే విద్యార్థి ఈ రోజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన నివాసంలో ఈ రోజు ఉరి వేసుకుని ఆయన మృతి చెందాడు. అయితే ఈ మృతికి కారణం కాలేజీ లెక్చరర్ వేధింపులే కారణం అని చెప్పి విద్యార్థులు గాని కుటుంబ సభ్యులు గాని ఆరోపిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆ లెక్చరర్ గా ఉన్న ఒక మహిళ అది సాయి తేజను లైంగికంగా వేధిస్తున్నారని, ఆ వేధింపులు తట్టుకోలేక ఆయన విద్యార్థి మరణించాడని చెప్పి విద్యార్థి సంఘాల నేతలు కూడా కాలేజీ ముందు నిరసనకు దిగారు. ఆమె ఆ విద్యార్థితో చేసిన చాటింగ్, అలాగే అసభ్యకరంగా చేసిన మెసేజ్లు అన్ని ఉన్నాయని చెప్పి ఆమె మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థి సంఘాల నేతలు సమతా కాలేజీ ముందు ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని ఇప్పటికే పోస్ట్ మార్టం కోసం సాయి తేజ మృతదేహాన్ని కేజీహెచ్ కూడా తరలించారు. అయితే బంధువులు మాత్రము ఒకటి ఆరోపిస్తున్నారు. సాయి తేజ చదువులో చురుగ్గా ఉండేవాడని, విద్యా బుద్ధులు నేర్పించాల్సిన మహిళా లెక్చరర్లు ఈ విధంగా వ్యవహరిస్తే ఇంకా పరిస్థితి ఏందని చెప్పి కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదువుకున్న పిల్లల్ని అలాగే విద్యార్థుల్ని విద్యావంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత లెక్చరర్స్ మీద ఉంది. అటువంటి లెక్చరర్స్ ఈ విధంగా ప్రవర్తిస్తే విద్యార్థుల భవిష్యత్తు ఏం కాదని చెప్పి కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో గత సంవత్సర కాలంగా కూడా ఈ వేధింపులకు పాల్పడుతున్నారని, ఇటీవల కాలంలో ఈ వేధింపులు ఎక్కువ కావడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పి కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే విద్యార్థి సంఘాల మాత్రము ఆ లెక్చరర్ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి సమతా కాలేజీ ముందు ఆందోళనకు దిగారు. ఓకే నాయుడు, థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.